రామాయణంలో 24,000 శ్లోకములు ఉన్నాయి. అవి 7 కాండములు, 500 సర్గలుగా విభజింపబడ్డాయి. సర్గలు అంటే అధ్యాయాలు అని అర్థము. రామాయణములోని శ్లోకములు అనుష్టుప్ ఛందస్సులో రాయబడ్డాయి. అంటే సంస్కృత ఛందస్సులో ఒక రకమైన పద్య ఛందస్సు. ఇది సంస్కృత మరియు హిందీ కావ్యాలలో ఉపయోగించే అత్యంత ప్రజాదరణ పొందిన ఛందస్సు. ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి. రామాయణము కూడా ఒక కథ మాదిరి నడుస్తుంది. కాని అందులో ఉన్న రాముడు, లక్ష్మణుడు, భరతుడు, సీత, హనుమంతుడు మొదలగు పాత్రలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు. రామాయణము హిందూ మతములోనే కాదు, బౌద్ధ, జైన మతములలో కూడా ప్రచారంలో ఉంది. మన దేశంలోనే కాకుండా ఇండోనేషియా, ఫిలిప్పైను, థాయిలాండ్, లావోస్, బర్మా మరియు మలయా దేశములలో కూడా ప్రచారంలో ఉంది. రామాయణ కాలము త్రేతాయుగము. రామాయణం ఉత్తరకాండలో వాల్మీకి ఆశ్రమంలో రాముని కుమారులు అయిన లవకుశులు జన్మించారు అని ఉంది. కాబట్టి వాల్మీకి త్రేతాయుగము నాటివాడని కొందరి అభిప్రాయము. రామాయణము కూడా మహాభారతము మాదిరి అనేక దశలలో అభివృద్ధి చెందింది. రామాయణము అత్యంత పురాతనమైనది. అది కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ 4-5 శతాబ్దాలకు ప్రస్తుత రూపంలోకి వచ్చింది. వాల్మీకి రామాయణాన్ని చాలామంది మహానుభావులు తమ తమ భాషలలో తమ తమ శైలిలో రచించారు. 11-12 శతాబ్దములలో కంబన్ అనే కవిచేత తమిళ భాషలో రచించబడిన కంబరామాయణము, తెలుగు భాషలో మొల్లచే రచింపబడిన మొల్ల రామాయణము, 14వ శతాబ్దములో నరహరి అనే కన్నడ రచయితచే రచింపబడిన తొరవె రామాయణ్, 15వ శతాబ్దములో కృత్తివాస ఓఝా అనే కవిచేత బెంగాలీలో రచింపబడిన కృత్తివాస రామాయణము, 16వ శతాబ్దములో తులసీదాస్ అవధూత చేత హిందీలో రచించబడిన రామచరితమానస్. కాబట్టి రామాయణములో రకరకాల రామాయణాలు ఉన్నట్టే రామాయణము గురించి, రామాయణ కాలము గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి అనేది తెలుస్తోంది. రామాయణం గురించి రోమిలా థాపర్ అనే చరిత్రకారిణి ఇలా అన్నారు: పాళీ భాషలో రాయబడిన బుద్ధ జాతక కథలలో రామాయణం ఉంది. అందులో దశరథుడు కాశీరాజు, రాముడు, లక్ష్మణుడు, సీత అన్న చెల్లెళ్ళు. వీరు దశరథుని మొదటి భార్య పిల్లలు. దశరథుడు తన రెండవ భార్య నుండి వీరిని రక్షించటానికి వారిని హిమాలయాలకు పంపాడట. 12 సంవత్సరాల తర్వాత వీరు ముగ్గురూ కాశీకి తిరిగివచ్చారు. రాజ్యాభిషిక్తులయ్యారు. ఇందులో రావణుడు సీతను అపహరించుకుపోవటం గురించి లేదు. ఇంకా జైనుల రామాయణంలో రావణుని లక్ష్మణుడు చంపాడు, రాముడు చంపలేదు. రాముడు ఆఖరణ సన్యాసం తీసుకొని తీర్థాంకరుడై మోక్షాన్ని పొందాడు. అందుకే వాల్మీకి రామాయణం కన్నా జైనుల రామాయణం భిన్నంగా ఉంది. జైన రామాయణం ప్రకారము సాకేతపురాన్ని పరిపాలించే రాజు దశరథులు. ఆయనకు 4 భార్యలు: అపరాజిత, సుమిత్ర, సుప్రభ, కైకేయి. అపరాజిత కుమారుడు పద్ముడు అనగా రాముడు. సుమిత్ర కొడుకు నారాయణుడు, లక్ష్మణుడు. సుప్రభ కొడుకు శత్రుఘ్నుడు. కైకేయి కొడుకు భరతుడు. రాముడికి 4 భార్యలు: మైథిలి, ప్రభావతి, రతినిభ, శ్రీదమ. రాముడు వదిలిపెట్టిన తర్వాత మైథిలి అనగా సీత సన్యాసం పుచ్చుకుంది, సన్యాసినిగా మారిపోయింది. లక్ష్మణుడు చనిపోయిన తర్వాత రాముడు కూడా సన్యాసి అయ్యాడు. తర్వాత మోక్షాన్ని పొందాడు. దీనివలన మనకు తెలిసిందేమిటంటే రామాయణాన్ని ఎవరి మతానికి తగ్గట్టు, వాళ్ళు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మలుచుకున్నారు. పైన చెప్పినట్టు రామాయణం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందింది. రామాయణ మహాకావ్యము దేశ విదేశాల్లో గొప్ప కావ్యంగా కొనియాడబడింది. కాని అన్నింటిలోకల్లా వాల్మీకి రామాయణం ప్రాచీనమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే రామాయణ కర్త వాల్మీకి ఆదికవి అయ్యాడు. ఆ వాల్మీకి రామాయణాన్ని సరళమైన తేట తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా రాయడానికి సంకల్పించాను. నా సంకల్పం నిర్విఘ్నంగా నెరవేరాలని
శ్రీ వెంకటేశ్వర స్వామిని, శ్రీరామచంద్రమూర్తిని భక్తితో వేడుకుంటున్నాను.